హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఎలక్షన్స్లో వైసీపీ ఘోర పరాభవం చవి చూసినా కూడా వాళ్ళకి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చాలా పట్టుంది. 80% వాళ్ళే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఉన్నారు. సో 40% ఓట్ షేర్ కూడా ఉంది కదా, దీన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ మన టీడీపీ జనసేన వాళ్ళు. మరి వీళ్ళందరినీ కూడా అటు వాళ్ళ పార్టీలో చేర్చుకుంటే అది జగన్మోహన్ రెడ్డి పెద్ద దెబ్బ అని అంటున్నారు. మరి ఆ 40% ఓట్ షేర్ని దెబ్బతీయచ్చంటారు సార్. ఈ ప్రణాళిక కరెక్ట్ అంటారా? అంటే లక్ష్యం ఏంది ముందుగా చూద్దాం. ముందు పవన్ కళ్యాణ్కి కానీ ఇటు తెలుగుదేశానికి లక్ష్యం ఏంది? ఇద్దరు లక్ష్యం కూడా జగన్ను సమూలంగా తుడిచిపెట్టేయాలి. జగన్ బలాన్ని సమూలంగా నాశనం చేయాలి. జగన్ ఏమి బలహీనుడు కాదు. జగన్ కూడా 40% ఓట్ షేర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. ఉమ్మడి 13 జిల్లాల్లో దాదాపు 100కు పైన మున్సిపాలిటీల్లో 80% జగన్ అధీనంలోనే ఉన్నాయి, వైసీపీ అధీనంలో. అట్లాగే మండల స్థాయిలో ఎంపీపీలు, వీళ్ళ సర్పంచులు, వీళ్ళందరూ కూడా మెజారిటీ జగన్ వైపే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి పొలిటికల్గా జరగవు. వాళ్ళు ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటే నిధులు వస్తాయని చెప్పి జనరల్గా అలాగ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేచురల్గానే వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. ఇలాగా అధికారంలో లేకపోయిన పార్టీకి పేరుకి వాళ్ళ తరపున గెలుచున్నా కూడా వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళే ఇటు షిఫ్ట్ అయిపోతారు. సో ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం జనసేన ఏం ఆలోచిస్తున్నారంటే, ప్రధానంగా మనం తెలుగుదేశాన్ని పక్కన పెడితే జనసేన పరిస్థితి ఆలోచిస్తే, జనసేనకు కింది స్థాయి వరకు నిర్మాణాలు లేవు. నిర్మాణాలు లేకపోవడం అనేది బలహీనత. ఇప్పుడు కూటమి వల్ల జనసేన అధికారంలోకి వచ్చింది తప్ప, ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయనేది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఓట్లు ఆర్గనైజ్ చేసి వేయించాలి. తెలుగుదేశం పరిస్థితి అలా కాదు. తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ నిర్మాణాలు ఉన్నాయి. జగన్ యొక్క దాడిని, వైసీపీ అనేక దాడులు చేసినా కూడా తట్టుకొని నిలబడగలగడం అంటే, ట్రెడిషనల్గా తెలుగుదేశానికి పార్టీ నిర్మాణాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పార్టీ నిర్మాణాలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి? వాళ్ళకి ఆయా పార్టీ మెంబర్లకి కేంద్ర పార్టీ నాయకత్వం పట్టించుకోవాలి, వాళ్ళ సమస్యలను పట్టించుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వస్తే లీగల్ హెల్ప్ చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఇవన్నీ చూసుకుంటేనే కదా కేడర్కి నిలబడతారు, నిర్మాణాలు నిలబడతాయి. అట్లాగే వివిధ నిర్మాణాల్లో ఉన్న లీడర్షిప్ని వాళ్ళని చూసుకుంటూ రావాలి. వివిధ ఉద్యమాల్లో వాళ్ళని భాగం చేయాలి. ఇవన్నీ చేస్తే నిలబడతాయి. అవేవి చేయకపోతే నిలబడరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అవి పట్టించుకోలేదు. అతను నిర్మాణాల మీద దృష్టి పెట్టలేదు. ఏదో పేరుకి వీర మహిళలు ఇట్లా కొంత చేశాడు తప్ప నిజంగా నిర్మాణాలు అనేవి ఆయన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకని మనకి జనసేనలో 10 ఏళ్ళైనా కూడా స్ట్రాంగ్గా గట్టిగా 4 పేర్లు లేవు. ఇప్పుడు కూడా జనసేనలో గెలిచిన వాళ్ళల్లో మెజారిటీ నాన్ జనసేన వాళ్ళే. తెలుగుదేశం వైసీపీ వాళ్ళకే ఇచ్చారు చాలా చోట్ల టికెట్లు. కాబట్టి జనసేనకు ఆ నిర్మాణంలో ఇప్పుడు జనసేన ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనని బలోపేతం చేద్దాం అన్న ప్లాన్తో ఉన్నారు. అందుకని తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఒక ప్లాన్ ఏంటంటే, ఇంపార్టెంట్ పెద్ద స్థాయి నాయకులంతా తెలుగుదేశంలో చేర్చుకోవాలి, కొంత కింది స్థాయి నాయకుల్ని జనసేనలో చేర్చుకోవాలి అన్న ఒక ఉమ్మడి ప్రణాళికతో వీళ్ళిద్దరూ వెళ్తున్నట్టుగా మనకి కనబడుతుంది. దీనివల్ల 2 పార్టీలకు కూడా బలపడతాయి. ఫస్ట్. రెండవది, జగన్ బలహీనపడతాడు. జగన్ ఏంటంటే వీక్ అయిపోతాడు. వీక్ అయిపోవడం ద్వారా జగన్ నిర్మాణాలని దెబ్బకొట్టేస్తే రేపు ఈ 40% ఓట్ షేర్ కూడా జగన్కి రాకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్మాణాలు గ్రామాల్లో ఉండడం వల్ల వాళ్ళందరూ ఆర్గనైజ్ చేసి ఓట్లు వేయించగలిగారు జగన్కి. సో రేపు ఈ నిర్మాణాలు లేదనుకో, ఓటు వేసేవాడు కూడా వేయలేడు. ఎందుకంటే వీళ్ళు ఆర్గనైజ్ చేసి ఓట్లు వేయించే ఒక నిర్మాణం ఉండడం చాలా అవసరం. జగన్కి ఈసారి దెబ్బ కొట్టింది ఏంటంటే, జగన్కి సంబంధించిన సొంత సామాజిక వర్గం రెడ్లే జగన్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకు పెట్టారంటే, జగన్ వాళ్ళని పట్టించుకోలేదు 5 ఏళ్ళు. తాను జనం వెర్సెస్ జగన్ లాగే ఉండిపోయాడు. ఇది నాకు 3-4 ఏళ్లకు ముందు నుంచే వైసీపీ నాయకులు చాలామంది చెప్పారు, మా ఓడు జగన్ వెర్సెస్ జనంలాగా అయిపోయాడు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, మాకు చిన్న పనులు కూడా అవ్వట్లేదు, మా మాట ఎవరు వినట్లేదు, ఇది మరి మంచిగా చెడ్డగా మాకు అర్థం కావట్లేదు అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు జనం.
సో అది దానివల్ల ఏమైందంటే ఈయన బీసీలు ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి ఇచ్చాడు. కానీ ఒక బలహీనమైన వాళ్ళు బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ ఏంటంటే సామాజికంగా ఆర్థికంగా మందిని ఆర్గనైజ్ చేయడంలో బలహీనంగా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా అప్పర్ కాస్ట్ బ్యాచ్ కావాలి. ఎందుకంటే ట్రెడిషనల్గా డబ్బు అధికారం మంది ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు రోజుకి 200 మందికి 300 మందికి భోజనాలు పెట్టాలి, కాఫీ టీలు ఇవ్వాలి, వాళ్ళు ట్రావెల్ ఇవ్వాలి. ఇదంతా ఎవరు ఖర్చు పెట్టగలరు? బీసీలు ఈయన పెట్టినా బీసీలకు చేయలేరు కదా. వీళ్ళందరికీ నిరంతరం డబ్బు సరఫరా చేయలేడు కదా. ఇది ఈ గ్రౌండ్ రియాలిటీని పక్కన పెట్టి నేను సామాజిక మార్పు చేస్తాను, సోషల్ ఇంజనీరింగ్ చేస్తాను అనేది దెబ్బ కొట్టింది జగన్కి. సో ఇప్పుడు కూడా ఈ నిర్మాణాలు లోకల్గా ఉండే ఎక్కడికక్కడ అప్పర్ కాస్ట్ కావచ్చు వీళ్ళని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకొని ఈ రెండు పార్టీలు జగన్ నుంచి లాగేసుకోవడం ద్వారా ఖచ్చితంగా జగన్ నిర్మాణాలు బలహీనపడితే ఆ మేరకి వైసీపీ బలహీనపడుతుంది. అది స్ట్రాటజీ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే అధికారంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ ఇదే చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది. బీఆర్ఎస్ని కంప్లీట్గా దెబ్బ కొట్టడానికి ఎక్కడికక్కడ నిర్మాణాల్లో నుంచి తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. కాంగ్రెస్లో కుదరని వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే పని చేసింది. కాంగ్రెస్ని నిర్వీర్యం చేయడానికి పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది. కానీ కాంగ్రెస్ నిర్వీర్యం అయిందా? అవ్వలేదు కదా. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఇది మామూలుగా నెసరీ కండిషన్, సబ్సిడెంట్ కండిషన్ అని రెండు ఉంటాయి. నెసరీ కండిషన్ ఏంటి? మళ్ళీ అధికారంలోకి పార్టీ రావాలంటే తమ నిర్మాణాలు ఇవన్నీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజల్లో మంచి పేరు కూడా సంపాదించుకోవాలి. సబ్సిడెంట్ కండిషన్ అంటే ఏదో కరెక్ట్గా మనం ఎవరు కూడా చెప్పలేరు, దాన్నే సబ్సిడెంట్ కండిషన్ అంటారు. అనేక విషయాలు ఎలక్షన్ ముందు కూడా ప్రభావితం అవుతాయి. కానీ ఎప్పుడు ప్రజల్లో ఉండడం, నిర్మాణాల్లో మనం బలంగా ఉండడం, ఇవన్నీ నెసరీ కండిషన్. ప్రతి పొలిటికల్ పార్టీకి నిర్మాణాలు స్ట్రాంగ్గా ఉండాలి. కింది స్థాయి వరకు వివిధ నాయకత్వ ఇది అంటే సెకండరీ గ్రేడ్ లీడర్షిప్, థర్డ్ గ్రేడ్ లీడర్షిప్, ఇలాగా కింది వరకు గ్రామస్థాయి వరకు వివిధ ప్రజల్ని వివిధ రూపాల్లో ఆర్గనైజ్ చేయగలిగిన నాయకత్వం ఉండాలి. సో ఇది ఇప్పుడు వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అది వాళ్ళకి ఉపయోగకరమైందే. అది ఎవరైనా కూడా చేస్తారు. అదే పని వీళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే. సో దీన్ని ఖచ్చితంగా జగన్ ఫేస్ చేయాలి. జగన్కి ఇవన్నీ నష్టాలు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. అయితే మరి అట్లాంటప్పుడు ప్రతిపక్షమే గెలవకూడదు కదా చరిత్రలో ఎప్పుడు కూడా. మరి ఎందుకు ప్రతిపక్షాలు కూడా గెలుస్తున్నాయి? గతంలో కూడా జగన్ ఇదే దెబ్బతీశాడు కదా. 80% జగన్కే ఉన్నాయి అంటున్నారు. మరి 80% జగన్ వైపు ఉన్న ఈ స్థానిక సంస్థలు లేకపోతే ఈ లీడర్షిప్ అంతా జగన్ వైపు ఉన్నా కూడా జగన్ ఎందుకు ఓడిపోయాడు? దీనికి ఆన్సర్ ఉందా? సో క్లియర్గా ఏంటంటే వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకున్నంత మాత్రాన సరిపోదు. జనంలో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. అంటే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ఆ తర్వాత తాము చెప్పిన అభివృద్ధి సాధిస్తామని చెప్పారు, అభివృద్ధి సాధించడం, శాంతి భద్రతల విషయం చూసుకోవడం, పెట్టుబడులు తీసుకురావడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం, ఇవన్నీ కూటమి ముందున్న కర్తవ్యాలు. ఇవన్నీ చేయాలంటే కేంద్ర సహకారం లేకుండా చేసే పరిస్థితి లేదు. కేంద్ర సహకారం ఇప్పటికైతే బలంగా లేదు. మరేమన్నా గడిచే కొద్దీ మేము ఇస్తామని చెప్తున్నారేమో తెలియదు. ఈ కేంద్ర సహకారం కానీ ఉంది. తెలుగుదేశం కూటమి, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అభివృద్ధిని సాధించడం, ఇవి కానీ చేయగలిగితే వీళ్ళకి ఇది ప్లస్ అవుతుంది. ఓకే. లేనప్పుడు నిర్మాణాలు ఉన్నా లేకపోయినా జనం కసిగా ఓట్లు వ్యతిరేక